Good morning friends. Here's topic వచ్చేసి HCF and LCM. First question, 3 numbers are in the ratio of 2:3:5 and their LCM is 90. Find their HCF. మనకు నార్మల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఒకసారి LCM ఫైండ్ చేయమంటారు, ఒకసారి HCF, ఒకసారి ప్రొడక్ట్. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అవుతుంది ఏది ఎలా ఫైండ్ చేయాలని. సో మీకు అలా కన్ఫ్యూజ్ కావద్దంటే దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని మీరు గుర్తుపెట్టుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ ఎలా వచ్చినా అందులో సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. ఓకేనా? ఫార్ములా వచ్చేసి LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ A ఇంటూ B. యాక్చువల్గా ఈ ఫార్ములా చాలా మందికి తెలుసు. ఇన్ కేస్ ఎవరైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకేనా? ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ మీకు ఏమి ఇచ్చిండు, 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3:5 అండ్ దర్ LCM ఈజ్ 90. LCM ప్లేస్లో 90 వేసుకోండి. HCFని ఫైండ్ చేయమంటుండు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, ప్రొడక్ట్ అనేది ఇవి వేసుకోవాలి రేషియోస్. 2:2 అంటే ఇక్కడ ఏముంది, మల్టిప్లికేషన్ ఫార్ములాలో ఉంది. A ఇంటూ B అంటే 2 ఇంటూ 3 ఇంటూ 5 వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చేయండి. 2 3 6, 6 5 ఎంత వస్తుంది, 30. ఓకేనా? ఇది 30 అయింది, ఇది 90, ఇది H ఇంటూ C ఇంటూ F. ఇప్పుడు మనం HCF వాల్యూ అనేది వచ్చేస్తుంది 30/90. ఎంత, 0 0 క్యాన్సిల్ అవుతుంది. 3 1s 3 3s 9. మనకు HCF ఆన్సర్ వచ్చేసి ఎంత, 3. ఇలా ఈ చిన్న స్టెప్ గుర్తుపెట్టుకుంటే ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద HCF ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 17 అండ్ ద అదర్ 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ దేర్ LCM ఆఫ్ 11 and 19. ద స్మాలర్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్. ఓకేనా? జస్ట్ మనం ఫస్ట్ ఇప్పటిలాగా ఇక్కడ ఫార్ములా రాసుకున్నాక నేను చెప్తాను. LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ A ఇంటూ B. ఇప్పుడు మనకు క్వశ్చన్లో ప్రొడక్ట్ A ఇంటూ B అనేది ఇవ్వలేడు. ఓకేనా? LCM వచ్చేసి 17 ఇచ్చిండు. ఇక్కడ ఏమి ఇచ్చిండంటే మనకు HCF అనేది 17 ఇచ్చేసిండు. కానీ LCMలో ఏమన్నాడంటే 2 ఫ్యాక్టర్స్ అని అన్నాడు. 2 ఫ్యాక్టర్స్ అంటే ఏంటిది, ఫస్ట్ ఫ్యాక్టర్ అనేది 11. ఓకేనా? సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏంటిది, LCM 19. సో ఇప్పుడు మనకి ఫార్ములాలో ఎలా ఉంది, LCM ఇంటూ HCF చేయాలి, అంతే కదా? LCM ఇంటూ HCF చేయాలి. సో ఇక్కడ మనకి 2 ఫ్యాక్టర్స్ అంటే 11 అనేది ఒక ఫ్యాక్టర్, 19 అనేది ఒక ఫ్యాక్టర్. సింపుల్గా 11 ఇంటూ 17 చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడిగిండు, ద స్మాలర్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఈజ్. 2 నెంబర్స్ అంటే ఏంటి, ఇవే కదా మనకి ఇచ్చిన 2 నెంబర్స్ ఇవి. ఇందులో స్మాలర్ వాల్యూ ఎలా తెలుస్తుంది, ఫార్ములాలో ఏముంది, LCM ఇంటూ HCF చేయాలి. 11 ఇంటూ 17 చేయండి. 11 ఇంటూ 17 చేస్తే ఎంత వస్తుంది, 187 వస్తుంది. ఓకేనా? మళ్ళీ ఈ 19ని 17 తోని చేయండి, ఎందుకంటే LCMని HCF తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా? చేస్తే ఎంత వస్తుంది, 3 2 3 వస్తుంది. ఇందులో స్మాలర్ నెంబర్ ఏంటిది, 187. మనని క్వశ్చన్లో అడిగింది ఇదే, 187 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ద LCM ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 4104 అండ్ ద HCF ఈజ్ 9. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 171, ఫైండ్ ద అదర్ నెంబర్. సేమ్ ఇదే ఫార్ములా రాసుకోండి. LCM ఇంటూ HCF ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ A ఇంటూ B. ఫస్ట్ LCM ఆఫ్ 2 నెంబర్స్ ఎంత ఇచ్చిండు మనకు, 4104. HCF వచ్చేసి 9 ఇచ్చిండు. ప్రొడక్ట్ ఒకటేమో 171 ఇచ్చిండు, ఇంకొకటి మనం Bగా పెట్టుకుందాం. అప్పుడు ఏమవుతుంది, Bని ఈ పక్కకు తీసుకొని 4104 ఇంటూ 9 171. 9 1s 19s పోతుంది, 19s 2s 9 2 19 216s ఇది వస్తుంది. B ఈజ్ ఈక్వల్స్ టు 216 ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 6:5. ఇఫ్ దర్ HCF ఈస్ 3, దెన్ వాట్ ఈస్ ద LCM ఆఫ్ 2 నెంబర్స్. నేను ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్కి ఏం చెప్పాను, ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఏ క్వశ్చన్ అడిగినా ఫార్ములా యూజ్ చేయండి. ఒకవేళ మీకు క్వశ్చన్లో LCM ఆఫ్ 2 నెంబర్స్ని ఫైండ్ చేయమని అడిగింది అనుకోండి, మీరు నార్మల్ ప్రాసెస్లో వెళ్తే చాలా పెద్ద స్టెప్స్ వస్తున్నాయి. ఆ స్టెప్స్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, అలా చేసిన ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్లో LCM ఆఫ్ 2 నెంబర్స్ని ఫైండ్ చేయమని అడిగింది అనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు రేషియో అనేది 6:5 ఇచ్చారు, HCF అనేది 3 ఇచ్చిరు కదా. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే దీన్ని మల్టిప్లికేషన్ చేయండి. 6 ఇంటూ 5 5 ఇంటూ 3 చేస్తే మీకు వాల్యూ వస్తుంది. ఓకేనా? టోటల్ 90 వస్తుంది ఆన్సర్. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో
ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ హెచ్సిఎఫ్ ఇచ్చి రేషియోస్ ఇచ్చి ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ అని అడిగితే డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఈ ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎల్సిఎం ఫైండ్ చేయండి, లేకపోతే హెచ్సిఎఫ్ ఫైండ్ చేయండి, లేకపోతే రేషియోస్, లేకపోతే ఏ ఫైండ్ చేయండి, బి ఫైండ్ చేయమంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. డైరెక్ట్ ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ అని ఇలా అడిగిందనుకో, ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ అని అడిగితే డైరెక్ట్ ఈ రేషియోని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. మీకు ఇన్ కేస్ ఏదైనా వీడియో మీద కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, డెఫినెట్గా వీడియో చేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.